47 అనే నెంబరు ఏజ్ వస్తేనే చాలామందికి ఓల్డ్ అయిపోతున్నాం అనే ఫీలింగ్ వచ్చేస్తుంది కదా. హ్యూజ్ నెంబర్, పెద్ద నెంబర్ 47 అంటే అనుకుంటాం కదా. అలాంటిది ఇద్దరు యాక్టర్లు 47 ఏళ్ల తర్వాత కలిసి నటిస్తున్నారు, అది కూడా హీరోలుగానే. ఇది ఎంత పెద్ద రికార్డ్, ప్రపంచంలో ఇంకెప్పుడన్నా జరిగిందే ఇంతకుముందు? నాకు తెలిసి అయితే జరగల. నేను మాట్లాడుతున్నది కమల్ రజనీ కాంబో గురించి. జైలర్ డైరెక్టర్ నెల్సన్ వీళ్ళిద్దరిని డైరెక్ట్ చేయబోతున్నారు అని మనం చూస్తూ ఉన్నాం కదా. ఈ కాంబినేషన్ ఇండియన్ సినిమాలోనే కాదు, వరల్డ్ సినిమా హిస్టరీలోనే. ఎందుకు స్పెషల్, డీటెయిల్డ్గా చూద్దామా. కమల్ హాసన్ అన్నానని జగన్నాథ రథ చక్రాలని ఉలిక్కిపడిపోకండి కొందరు. ఓకే, ఆయనకి కవితావేశం ఉండొచ్చు, ఆలోచన ఉండుండొచ్చు, కానీ ఇక్కడ చెప్తున్నది 47 ఏళ్ల తర్వాత ఒక కాంబినేషన్ రిపీట్ అవ్వటం గురించి. 47 అనే నెంబర్ ఏజ్లో కనపడితేనే పెద్దవాళ్ళం అయిపోయాము అనే ఫీలింగ్ వచ్చే రోజుల్లో 47 ఏళ్ల తర్వాత ఇద్దరు నటులు, అది కూడా హీరోలుగానే రీయూనిట్ కావడం ఫినామినల్ కదా. కమల్ రజనీ ఒకప్పుడు సౌత్ ఇండియన్ సినిమాకి వీళ్ళిద్దరూ రెండు కళ్ళు అని సినిమా ప్రపంచం మాట్లాడుకునేది. వీళ్ళిద్దరూ రైవల్స్ అనే చర్చ తమిళ సినిమా ఇండస్ట్రీలో తరచుగా దశాబ్దాల తరబడి జరిగింది కదా. మిత్రులం అని పైకి చెప్పినా గానీ ఏదో ఫ్రిక్షన్ నడుస్తూనే ఉండేది. కమల్ హాసన్ ఏమో క్వాలిటీ, నటనలో విశిష్టత ఉండే పాత్రలు చేసుకుంటూ వెళ్తే రజనీకాంత్ స్టైలు, అప్పీలు, మాస్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ చేయడం కనబడుతుంది కదా మనకి. మధ్య మధ్యలో పోక్ చేసే డైలాగులు ఉంటాయి. చూశారు కదా ఈ శివాజీ సినిమాలో కమల్ హాసన్ లాగా తెల్లగా అయిపోతా అంటాడు రజనీకాంత్. ఇదో రకం ఫ్రెండ్లీ సెటైర్. ఇలాంటివి చాలా ఉంటాయి. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి యాక్ట్ చేయడం ఎందుకు స్పెషల్ అంటే, ఇంత గ్యాప్ తర్వాత ఇంత బాక్స్ ఆఫీస్ స్టామినా ఉన్న హీరోలు రీయూనిట్ కావడం ప్రపంచ సినిమా చరిత్రలో లేదు. వీళ్ళిద్దరు బాక్స్ ఆఫీస్ స్టామినా ఎంత? జైలర్ ఎంత వసూలు చేసింది? 600-700 కోట్లు వసూలు చేసింది కదా. విక్రమ్ అయితే కమల్ హాసన్ది 500-600 కోట్లు వసూలు చేయలే. ఇద్దరికి 70+. కమల్ 71 ఏమో అయితే రజనీకాంత్ 75-76. ఈ ఏజ్లో యాక్టివ్గా ఉండటం, ట్రెండీగా కనపడమే పెద్ద ఛాలెంజ్ అనుకుంటే వీళ్ళు ఇప్పటికీ హీరోలే తెర మీద. అది అసలు స్పెషాలిటీ. నాకు తెలిసి ఇంత ఎక్సైట్మెంట్ క్రియేట్ చేసిన కాంబినేషన్ ఏదన్నా ఉంది అంటే నా పర్సనల్ ఫీలింగ్ చెప్తున్నా. 2013లోనో ఏమో హాలీవుడ్లో ది ఎస్కేప్ ప్లాన్ అని ఒక సినిమా వచ్చింది. ఒకప్పటి బాడీ బిల్డర్స్ బాక్స్ ఆఫీస్ని షేక్ చేసిన సిల్వెస్టర్ స్టాలోన్, ఆర్నాల్డ్ ష్వార్జెనెగ్గర్ అందులో కలిసి యాక్ట్ చేశారు. ఇద్దరు వింటేజ్ స్టార్లు ఉంటారు, కోఆర్డినేట్ అయి పనిచేస్తుంటారు. అందులో చాలా విట్ ఉంటుంది, ఎక్సైటింగ్గా ఉంటుంది. ఒక మొబైల్ జైలు నుంచి తప్పించుకోవడం ఎలా అనే స్టోరీ చుట్టూ ఈ సినిమా నడుస్తుంది అని ఆర్నాల్డ్ ష్వార్జెనెగ్గర్ డైలాగ్ ఉంటుంది ఇందులో. సినిమా చూసిన వాళ్ళకి అందులో కామెడీ అంటే అర్థమవుతుంది. అంటే ఇలాంటి కాంబినేషన్లో పడటం అనేది చాలా రేరెస్ట్ ఆఫ్ ద రేర్ వరల్డ్ వైడ్గా చూసినా అని అనిపిస్తుంది కదా. దట్టు 47 ఏళ్ల గ్యాప్ తర్వాత అంటే దాదాపు అసాధ్యం. ఎందుకంటే అంత స్పాన్ హీరోలుగా నిలదొక్కుకోవడం అసాధ్యం. నిలదొక్కుని కలిసి నటించడం అనేది అద్భుతం. అందుకోసమే కమల్ రజనీ కాంబినేషన్ అనేది ఇండియాస్ గ్రేటెస్ట్ ఎవర్ మూవీ అని బాక్స్ ఆఫీస్ మీద అవగాహన ఉన్న వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. ఇంతకీ ఎందుకంత ప్రత్యేకం వీళ్ళది? 70s వచ్చినా కానీ హీరోలుగా ఇమేజ్తో, సబ్స్టాన్స్తో సినిమాలు నడిపించగలిగిన క్యాలిబర్, కెపాసిటీ ఒక్క ఇండియన్ స్టార్స్కే ఉందేమో. నేను ఇందాక చెప్పిన ఆర్నాల్డ్ ష్వార్జెనెగ్గర్ కూడా సోలోగా హీరోగా చేయట్లా. పంపింగ్ ఐరన్ అంటూ ప్రపంచానికి కసరత్తులు చేయడం చూపించినోడు కదా ఆర్నాల్డ్ అంటే. అయినా సరే కాలానికి తలంచక తప్పలా. కానీ వీళ్ళిద్దరూ మాత్రం కాల ప్రభావాన్ని కూడా తట్టుకొని నిలబడ్డారు. ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నెంబర్ అని కెరీర్ ప్రోగ్రెస్తో చూపిస్తూ ఉన్నారు. 75లో వచ్చిందేమో అపూర్వ రాగంగాళ్, కమల్ ఫస్ట్ సినిమా. అంటే 50 ఏళ్ళు అయిపోయింది. మనలో చాలామంది పుట్టుండం కదా. అప్పటి నుంచి ఇప్పటి వరకు నటిస్తూనే ఉన్నాడు, రిలవెంట్గా ఉన్నాడు, స్టైల్ ఐకాన్ అని ఈ జనరేషన్ కూడా మాట్లాడుకునేంత ఎఫెక్టివ్గా ఉన్నాడు రజనీ. కమల్ అయితే సినిమాల్లోనే కాదు, ఐడియాలజీ విషయంలోనూ, కాంట్రవర్సీ విషయంలో కూడా ఎవర్ గ్రీన్ అండ్ ఎవర్ హాట్. వీళ్ళిద్దరూ కలిసి నటిస్తున్నారు అంటేనే ఆ కాంబినేషన్ని డైరెక్ట్ చేయడానికి చాలామంది షేక్ అవడం కనపడింది కదా. మల్టీ స్టారర్లు అలవోకగా తీస్తాడు అనే పేరున్న లోకేష్ కనకరాజ్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత సుందర్, ఖుష్బూ హస్బెండ్ డైరెక్ట్ చేస్తాడు అనుకుంటే కాదు, తానేదో హారర్ కామెడీ సినిమాలే చేస్తానని ఇంత స్టార్ కాస్ట్ని హ్యాండిల్ చేయడం అంత సులభం కాదు అని సుందర్ కూడా తప్పుకున్నాడు. ఈ మధ్యన రజనీకాంత్తో వచ్చిన ర్యాపోనో లేదంటే వరుస సక్సెస్లు తెచ్చిన ఊపో గానీ నెల్సన్ ప్రాజెక్ట్లోకి వచ్చాడు. హీరోయిజాన్ని ఎలివేట్ చేయడంలోనూ, సపోర్టింగ్ కాస్ట్ లాగా స్టార్ హీరోలందరినీ బ్యాకప్ పెట్టి నడిపించడంలోనూ నెల్సన్ ట్రెండ్ ఎలా ఉంటుంది, పంధా ఏంటి అనేది జైలర్లో చూసాం కదా. అందరూ కనపడుతూనే ఉంటారు, అందరికీ హీరోయిజం ఉంటుంది. హీరో ఏజ్డ్ అయినా కానీ మనకి ఎక్కడ ఆ లోటు కనపడదు.
దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దట్ మూవీ కదా. అందుకోసమే ఆ గిమ్మిక్ తెలిసినోడు కాబట్టి ఈ ప్రాజెక్ట్లోకి వచ్చినట్టున్నాడు. వీళ్ళు ఇద్దరు రజనీ కమల్ మళ్ళీ కలిసి కనిపించడం అనే థాటే, ప్రాజెక్ట్ అనౌన్స్మెంటే కరెంటు పుట్టిస్తూ ఉంది. ఫేవరెటిజం ఎలా అయినా ఉండనివ్వండి, కొన్ని పార్టీలు కమల్ హాసన్ పేరు చెప్తే ఉలిక్కి పండివ్వండి, అదంతా వేరు. తుచ్చమైన రాజకీయాలు అవన్నీ. లైఫ్ని లైఫ్గా చూస్తే లైఫ్ని ట్రాన్స్ఫార్మ్ చేసే ఎబిలిటీ సినిమాకు ఉంది అని నమ్మితే గనక 47 ఏళ్ల తర్వాత ఇద్దరు హీరోలు కలిసి నటించడం అనేది వరల్డ్ రినౌండ్ మైల్ స్టోన్ అని నేను అనుకుంటా. మీరైతే ఏం చెప్తారు? విభిన్న ధృవాలు, ఐడియాలజీ పరంగా, ఇమేజ్ పరంగా, కెరీర్ ప్రోగ్రెస్ పరంగా కమల్ రజనీ అంతే కదా. ఒక ఆయనేమో టీడీపీ కార్యక్రమాల్లో అప్పుడప్పుడు కనిపించే పర్సనాలిటీ అయితే, ఇంకొక ఆయనేమో టీడీపీని ఉలిక్కిపడే ప్రకటనలు చేశారు ఈ మధ్యన అని అనిపిస్తూ ఉంది. జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి. ఆ రకంగా చూసినా కానీ వీళ్ళిద్దరూ విభిన్నమైన ఫ్రాంటియర్సే. మరి ఇలాంటి కాంబినేషన్ తెర మీదకి వస్తే ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది? ఎందుకు సిగ్నిఫికెంట్ ఇది అంటే మీరైతే ఏం చెప్తారు?